హే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు వందన శరత్ అడ్వెంచర్ జర్నల్. సో ఈరోజు మనం కూర్గ్ చూడబోతున్నాం అనమాట. సో కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తూ ఉంటే ఐ పోస్టెడ్ అనదర్ వీడియో అబౌట్ అవర్ లాంగ్ జర్నీ ఫర్ 20 days ఆన్ బైక్ అరౌండ్ తమిళనాడు అండ్ కేరళ. సో అది ఒకసారి చూసేయండి. అండ్ దెన్ అది చూసిన తర్వాత యూ విల్ నో దీస్ ఆర్ ద పార్ట్స్. ఇవి చిన్న చిన్న పార్ట్స్ అనమాట. యాజ్ ఐ టోల్డ్ నేను పెడతాను అని. సో లెట్స్ గో. సో కూర్గుని మడికేరి అని అంటారనమాట. మనం కూర్గ్ అంటాం కానీ అక్కడ వాళ్ళంతా మడికేరి అనే పిలుస్తారు. సో స్టార్ట్ అయిపోయాక వర్షం బాగా పడుతుంది. పైకి ఘాట్ ఎక్కే ముందే బోన్ చేసేద్దాం అని చెప్పేసి వీ స్టాప్డ్ అట్ అ ప్యూర్ వెజ్ హోటల్. అండ్ లుక్ ఎట్ దట్. మేము ఎక్కడికి వెళ్ళిన మీల్సే ఆర్డర్ చేస్తామండి, బికాస్ వీ డోంట్ లైక్ టు ఈట్ జంక్ ఆర్ ఆయిలీ ఫుడ్. పిజ్జా, బర్గర్లు ఇవన్నీ ఎక్కువ అనమాట. సో వీ ఓన్లీ ఈట్ మీల్స్ వేర్ ఎవర్ వీ గో. నార్త్ సైడ్ అటు వెళ్తే మాత్రం తప్పదు కానీ సో సౌత్ సైడ్ ఉన్నాం కాబట్టి లైక్ బతికిపోయాం అనమాట. వీ లవ్ 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 సౌత్ ఇండియన్ మీల్స్. ఎక్కడికి వెళ్ళినా వీ ఈట్ ఓన్లీ దాట్. మీకు నెక్స్ట్ వచ్చే వ్లాగ్స్లో కూడా అదే ఫుడ్ కనిపిస్తుందేమో. ద ఫుడ్ వాజ్ గుడ్. కర్ణాటక కాబట్టి బాగుంది మీల్స్ అయితే. ఐ థింక్ హీ ట్రైడ్ టొమాటో సూప్ అనుకుంటా. ఐ హ్యాడ్ మీల్స్ వైల్ రికార్డింగ్ దిస్ వీడియో. సో వీ కంప్లీటెడ్ అవర్ లంచ్. ఇది మీరు కూర్గ్ ఘాట్ ఎక్కేటప్పుడే లెఫ్ట్ సైడ్ ఉంటుందన్నమాట ద హోటల్. అండ్ ప్రతిసారి ఈ రెయిన్ కోట్ వేసుకోవడం తీయడం అదే అయిపోయింది ఆ వర్షంలో ఆ 2 days. సో ఆ లెఫ్ట్ సైడ్ ఇంకా పైకి వెళ్ళిపోతే ఘాట్ స్టార్ట్ అయిపోతుంది అనమాట. చాలో. And it was raining very badly. That's how it was raining. And it looks so beautiful. It's all green all around. The best part of the trip is, like always, కార్లో వెళ్ళడం కన్నా ఇలా బండి మీద వెళ్తే 360 degrees అనేది మొత్తం మనం చూడొచ్చు. లైక్ ఫ్రంట్, బ్యాక్, అప్, డౌన్, లెఫ్ట్, రైట్. కార్లో అయితే ఒక సింగిల్ వ్యూనే ఉంటుంది. అండ్ ఆల్సో మంచి లొకేషన్స్ కనిపించినప్పుడు ఎక్కడ అంటే అక్కడ ఆగొచ్చు. ట్రాఫిక్లో మంచిగా క్రాస్ చేసి వెళ్ళిపోవచ్చు. దీస్ ఆర్ ద బెనిఫిట్స్ ఆఫ్ గోయింగ్ ఆన్ బైక్. అండ్ ఆల్సో చాలా జాగ్రత్తగా కూడా ఉండాలి. అండ్ మోస్ట్లీ లైక్ ఐ వాంట్ టు టెల్ ఎవ్రీ వన్, యంగ్ పీపుల్ హు ఆర్ ట్రావెలింగ్, లైక్ ఈ మధ్య అందరూ ట్రావెల్ చేసేస్తున్నారు. వెరీ గుడ్ థింగ్, బట్ ప్లీజ్ ట్రావెల్ విత్ రెస్పాన్సిబిలిటీ. కొంచెం రెస్పాన్సిబుల్గా ఉండి, మన ఏరియా కాదు వేరే చోటగా వచ్చాను, జాగ్రత్తగా ఉండాలి. అల్లరి చేయకూడదు, వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా, మనం ఇబ్బంది పడకుండా వెళ్ళిపోతే ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. సో కూర్గ్లోకి ఎంటర్ అయిపోయాం. దెన్ ఈవినింగ్ అయింది. వీ వర్ వెయిటింగ్ ఫర్ ద రూమ్ టు చెక్ ఇన్. సో ఈ లోపల యాబీ ఫాల్స్ చూద్దామని చెప్పి యాబీ ఫాల్స్కి వచ్చాం అనమాట. దట్ వాజ్ పార్కింగ్. అండ్ దెన్ వీ యూస్ లూ అండ్ దెన్ వీ స్టార్టెడ్ టు వాక్. అలా కొంచెం కిందకి వెళ్ళాలన్నమాట. ఒక 800 meters అలా ఉంటుందేమో, మేబీ అంత కూడా ఉండదు, మేబీ ఒక 500 meters. అగైన్ ఇట్ స్టార్టెడ్ రైనింగ్ ఐ థింక్. దట్ ఈజ్ యాబీ ఫాల్స్. చాలా క్రౌడెడ్గా ఉంది, చాలా అంటే చాలా. మేము వెకేషన్లో వెళ్ళాం కదా, సమ్మర్ వెకేషన్లో చాలా మంది వెళ్ళారు. చాలా తెలుగు వాళ్ళు అయితే మనల్ని వదలరండి, ఎక్కడికి వెళ్ళినా ఉంటారు. తిరుపతి నుంచి చాలామంది లేడీస్ వచ్చారు పాపం. అదంతా నడుస్తూ వాళ్ళు చూడ్డానికి వచ్చారు వాటర్ ఫాల్స్ని. మళ్ళీ రిటర్న్ అదంతా ఎక్కాలి, బట్ స్టిల్ తెలుగు వాళ్ళు ఎక్కడైనా ఉంటారు. లుక్ ఎట్ దాట్.
చల్ల ప్రదేశాల్లో ఒళ్ళు కొంచెం బాడీ కొంచెం హీట్ అవ్వడానికి వైన్ తాగడం ప్రిఫర్ చేస్తారు. కూర్గ్లో ఇలాగ రకరకాల ఫ్రూట్స్తో వైన్ తయారు చేసి ఉంటుంది. డ్రాగన్ ఫ్రూట్, కోకోనట్, లిచీ, మ్యాంగో, వాట్ ఎవర్ ఫ్రూట్ యూ కాల్ అవుట్, యూ విల్ ఫైండ్ అ వైన్. యాబీ ఫాల్స్ అయిపోయాక అటు ముందుకెళ్ళాక ఇంకొక వ్యూ పాయింట్ ఉంటుంది. ఇట్ ఈస్ స్టిల్ 6 o'clock అనే చెప్పారు, బట్ స్టిల్ మేము టైం లేకపోయినా వెళ్ళిపోదాం అని చెప్పి వెళ్ళామన్నమాట. ఇట్స్ అ బ్యూటిఫుల్ వ్యూ అని చెప్పారు. మొత్తం అంతా జీప్స్లోనే వెళ్తున్నారనమాట. అక్కడ మెయిన్ రోడ్ మీద నుంచి స్టార్ట్ అయ్యి మేము వచ్చిన బైక్ వెళ్ళిపోద్ది అని చెప్తే మేము అది జీప్లో వెళ్ళకుండా ఆఫ్ రోడ్ బండి మీదే వెళ్ళిపోయామన్నమాట. లుక్ ఎట్ దట్ జీప్ ఎలా తీసుకువెళ్తున్నారో. రోడ్స్ అలా ఉన్నాయి. మా ముందు వెళ్ళే వాళ్ళు కూడా తెలుగు వాళ్ళే అనుకుంటా. వాళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు ఆఫ్ రోడ్. ఆ జీప్ మొత్తం కదిలిపోతూ ఉంది. కొండేమో స్లాంట్గా ఉంది రోడ్ అంతా కూడా. సో ఈ ప్లేస్కి వెళ్తే కొంచెం ఎర్లీగానే వెళ్ళిపోవాలి అన్నమాట. మేము కొంచెం దూరం వెళ్ళేసరికి చాలా వర్షం పెరిగిపోయింది. రోడ్డు స్లాంట్గా ఉండడం వల్ల రిటర్న్ తిరిగి వచ్చేసాం అనమాట. ఆ వ్యూ పాయింట్ అనేది అయితే చూడలేదు. సో దట్ ఈజ్ డ్రాగన్ ఫ్రూట్ వైన్, 2 years old. "100% natural" అని రాశారు. That's the place where we stayed. This is the next day అన్నమాట. ప్రతిరోజు ఇది ఒకటి ఉంటుంది. హోటల్ చెక్ ఇన్ అవ్వడం, బ్యాగ్స్ ఇప్పడం. పాపం మై హస్బెండ్ ఓన్లీ లైక్ ఆల్వేస్ హీ డైడ్ దోస్ రోప్స్. ఆ 2 bagsని కట్టి ప్రతిరోజు మార్నింగ్ కట్టి మళ్ళీ ద నెక్స్ట్ డే మళ్ళీ విప్పి కట్టి, దట్స్ ద థింగ్. సో అలా అన్నమాట. సెకండ్ డే రోజున గోపాల్ అన్న చెప్పాను కదా, రూమ్ బుక్ చేశారు. రైల్వే ఎంప్లాయీ అని చెప్పి రైల్వే హాలిడే హోమ్ బుక్ చేశారు అన్న. సో వీ హెడెడ్ టు చెక్ ఇన్ దేర్ ద నెక్స్ట్ డే. ఆ రోజు అంతా రూమ్ వెతికి పైన వెళ్ళి లైక్ వీ ఓన్లీ స్టేడ్ ఎట్ అ రూమ్ ఫర్ ద హోల్ డే. కొంతసేపు అలా రెయిన్ కోట్స్ వేసుకొని బయటకు వెళ్ళి ఫుడ్ తినేసి వచ్చినట్టున్నాము. దట్స్ ఇట్. ఆ రోజు అంతా వి స్టేడ్ ఇన్ దట్ రూమ్. దిస్ వాజ్ ద కండిషన్ ద నెక్స్ట్ డే. మార్నింగ్ 9 o'clock అలా అనుకుంటా, ఫుల్ ఫాగ్. ఎక్కడికి వెళ్ళడానికి లేదు. ఏదైనా ప్లేసెస్ చూడ్డానికి వెళ్దామన్నా కూడా అవ్వదన్నమాట అలాంటి ఫాగ్ ఉన్నప్పుడు లొకేషన్స్ చూడ్డానికి. సో వీ హెడెడ్ బ్యాక్ టు మైసూర్. ఇక్కడ బాగా హ్యాండీక్రాఫ్ట్ చేస్తారనమాట. వుడెన్వి ఉయ్యాలు అల్లడం కానీ, లేకపోతే వుడెన్ ఫర్నిచర్ కానీ, వుడెన్ షో పీసెస్ కానీ ఎక్కువ చేసి పెడుతున్నారు. అండ్ ఆన్ ద వే బ్యాక్ టు మైసూర్, ఈ మధ్యలోనే మైసూర్ రీచ్ అయ్యే మధ్యలోనే దేర్ ఇస్ అ టెంపుల్ కాల్డ్ గోల్డెన్ టెంపుల్. ఇట్స్ అ టిబెటియన్ టెంపుల్, ఐ గెస్ సో. అక్కడ కూడా చాలా క్రౌడ్ ఉంది, చాలా అంటే చాలా క్రౌడ్. నేను ముందు మొనెస్ట్రీస్ చూశాను సిక్కింలో, మనాలి అటువైపు కానీ, బట్ ఇది చాలా మంచిగా అనిపించింది. చాలా పెద్దది, చాలా జనాలు ఉన్నారు, చాలా మాంక్స్ ఉన్నారు, చాలా రూమ్స్ ఉన్నాయి వాళ్ళకి స్టే చేయడానికి. అండ్ బయట కూడా వాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి. ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. వాళ్ళ అంతటా వాళ్ళకి షాప్స్ ఉన్నాయి. దే సెల్ గూడ్స్, గ్రోసరీస్,
చిన్నపిల్లలకి బొమ్మలు, ఆడపిల్లలకి క్లిప్స్, అవి ఎవ్రీథింగ్, టాయ్స్, వుడెన్ మసాజర్స్ అయితే మేము ఒక 2 తెచ్చుకున్నాం బ్యాక్కి మసాజ్ చేసుకోవడానికి. ఇట్ వాజ్ వెరీ గుడ్. అది ఎవరు వెళ్ళినా అది పర్చేస్ చేసుకోమని చెప్తాను నేనైతే. చాలా అంటే చాలా రిలాక్సింగ్గా ఉంటుందన్నమాట. ఐ థాట్ ఫొటోస్ తీయకూడదు అండ్ ఆల్, బట్ లుక్ ఎట్ దట్, everyone are clicking, nobody is stopping. Actually monasteries-lo they don't allow to click pictures, right? But this monastery, they allowed us to click pictures, take photos and all. This was a short clip. అలానే వాళ్ళు ప్రేయర్ చేస్తారు. నేను లాస్ట్లో వెళ్ళి చూశాను. మై హస్బెండ్ మిస్డ్ ఇట్ అండ్ ఐ కుడెంట్ క్యాప్చర్ ఇట్. అవన్నీ షాప్స్ చూసాం కదా, అండ్ దిస్ ఈస్ ద ఎంట్రీ అండ్ ది ఎగ్జిట్. ఇంకా వీ హెడెడ్ బ్యాక్ టు మైసూర్. ఈ గోపాల్ అన్న వాళ్ళ ఇంటిలోనే ఉన్నామన్నమాట. వాళ్ళు మైసూర్లో ఉంటారు, గోపాల్ అన్న, గాయత్రి వదిన. సో ఈవినింగ్ అలా చాముండేశ్వరి టెంపుల్కి వెళ్ళాము. దట్స్ ద వ్యూ ఆఫ్ మైసూర్ ఫ్రమ్ చాముండేశ్వరి టెంపుల్ హిల్. ఆల్రైట్ గైస్, ఇక్కడితో వీడియో ఎండ్ చేసేద్దాం. 2 days of Coorg. Yeah, let's catch you in another video, maybe by Wednesday. See ya. Signing off, Vandana, Sharath.